నవత టీవీకి స్వాగతం. కాకినాడ జిల్లా ప్రతిపాడులో బ్రహ్మకుమారి జ్ఞాన మందిరంలో ఆధ్యాత్మిక బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయ 4 జిల్లాల ఇన్ఛార్జ్ రజని ఆదేశాల మేరకు సామర్లకోట ఇన్ఛార్జ్ లక్ష్మి ఆధ్వర్యంలో కాకినాడ జిల్లా ప్రతిపాడు ఇన్ఛార్జ్ తులసి అధ్యక్షతన ప్రతిపాడులో బ్రహ్మకుమారి జ్ఞాన మందిరంలో ఆధ్యాత్మిక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సామర్లకోట ఇన్ఛార్జ్ లక్ష్మి మాట్లాడుతూ ధ్యానం, జ్ఞానం, మనిషి నిర్మాణం మునుగుడ వంటి అంశాలు అవగాహన కల్పించడం జరిగిందన్నారు. ప్రపంచవ్యాప్తంగా 133 దేశాలలో 5,000 పైగా ఆధ్యాత్మిక ధ్యాన శిక్షణా కేంద్రాలు ఉన్నాయన్నారు. 1936 సంవత్సరంలో బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయ స్థాపించారని తెలిపారు. ప్రతిపాడులో బ్రహ్మకుమారి జ్ఞాన మందిరంలో ఆధ్యాత్మిక సమావేశానికి హాజరైన ప్రతిపాడు నియోజకవర్గంలో గల 4 మండలాల పాత్రికేయులకు బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయ చేపట్టే కార్యక్రమాలను వివరించారు. ధ్యానం, జ్ఞానం, మనిషి నిర్మాణం మునుగుడ వంటి విషయాలపై అవగాహన కొరకు జ్ఞాన మందిరంలో నిర్వహించే ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఆసక్తి ఉన్నవారు పాల్గొనాలని పిలుపునిచ్చారు. అనంతరం పాత్రికేయులకు ప్రేమ విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఏలేశ్వరం ఇన్ఛార్జి సుధా, గొల్లప్రోలు ఇన్ఛార్జి చంద్రకళ తదితరులు మరియు నియోజకవర్గ 4 మండలాల పాత్రికేయులు పాల్గొన్నారు. ఈ సంస్థ చేసేటటువంటి కొన్ని ముఖ్యమైన విశేషమైన కర్తవ్యాల గురించి చూస్తే 22 శాఖలుగా ఈ సంస్థలో అనేక విభాగాలుగా ఈ సంస్థ తమ సేవలను అందిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా 140 దేశాలకి పైగానే ఈ సంస్థ సేవలను అందిస్తుంది. సుమారు 5,000 ముఖ్య ఇంకా ఎక్కువే ఉన్నాయి. ఇలా చిన్న చిన్న ఉప కేంద్రాలు కూడా ఉన్నాయి. వీటికి ఇంకా గీతా పాఠశాల పేర్లతో అనేక ప్రపంచవ్యాప్తంగా. అయితే ఇక్కడ ఈ జ్ఞానంలో నేను చెప్పిన విధంగా విభాగాలుగా అంటే ఒక్కొక్క వర్గం వారికి వృత్తి గల వారికి ఆయా విధంగా ఇక్కడ ఈ సంస్థలో జ్ఞానము లేదా మెడిటేషన్ నేర్పించడం అనేది జరుగుతుంది. ఉదాహరణకి స్టూడెంట్స్కి మెమరీ మేనేజ్మెంట్ కోర్స్ అని, అలాగే ఎవరైనా ఆఫీస్లో ఉన్న వాళ్ళకి కానీ బిజినెస్లో ఉన్న వాళ్ళకి కానీ SOW సెల్ఫ్ ఓరియంటేషన్ వర్క్షాప్ ఇలా పేర్లతో ప్రతి ఒక్కరికి కామన్గా కావాల్సింది కూడా పాజిటివ్ థింకింగ్ కోర్స్. ఇలా అంటే సకారాత్మక ఆలోచనలు ఏ విధంగా ఈ యొక్క జ్ఞానాన్ని అన్ని చోట్ల ఇవ్వడం జరుగుతుంది. ఆధ్యాత్మికత అనగా కేవలం ఒక భగవంతుడి యొక్క స్మృతి అది ఎలాగో ఒకే కావాలి. అలాగే ఈ వర్తమాన స్థాయిలో మనకి చూస్తున్నాం కదా, ఎలా రకరకాలుగా నకారాత్మకత అంటే చెడు ఆలోచనలు, వ్యర్థము, చెడు బలహీనతల వల్ల చేసే కొన్ని వికృత కర్మలు, వాటి పరిణామాలు, దుఃఖం, అశాంతి ఇవన్నిటి నుంచి కూడా ముక్తులవుతూ దూరమై మనసుని ప్రశాంతంగా ఏ విధంగా ఉంచుకోవాలి, సక్రమమైన ఆలోచనలు, శాంతిగా మనం ఒక నిర్ణయాన్ని ఏ విధంగా తీసుకోవాలి, మానవ జీవితాన్ని సహజంగా అలాగే ఆధ్యాత్మికంగా సామాజిక పౌరునిగా కూడా అంటే సొసైటీలో ఎలాగ మంచి రీతిలో జీవించాలి అన్ని విషయాలు ఇక్కడ ప్రతిరోజు కూడా నేర్పించడం జరుగుతుందండి. దీనిని ఇక్కడ మురళీ క్లాస్ అని కూడా అంటారు. ఎవ్రీడే ప్రతిరోజు ఈ యొక్క వాళ్ళు ఎదుర్కొంటారు. చాలా సుఖం, శాంతిని స్వయానికి అనుభవం పొందుతారు. వారి కుటుంబంలో కూడా అందరితో అదే విధంగా వాళ్ళు ఉండగలుగుతారు. అందుకే ఈ సంస్థ ఎంతగా విస్తీర్ణం చెందింది. అలాగే ఈ సంస్థలో మాలాగా అంటే ఇక్కడ ఈ ఈస్ట్ గోదావరి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో హెడ్గా ఉన్నటువంటి రజనీ సిస్టర్ కాకినాడలో ఉంటారు. ఇక్కడ చుట్టూ ప్రాంతాలలో మేము ఎలా సిస్టర్స్ అంటారు మమ్మల్ని. మేము ఇలాగా తను మనస్సుతో పూర్తిగా ఈశ్వరుడి ఈ యొక్క విశ్వవిద్యాలయానికి అంకితమై సేవలను అందించడం జరుగుతుంది. ఇది స్వలబ్ధితో కూడింది కాదు, కేవలం ఆధ్యాత్మిక
సేవా ఉద్దేశంతోనే ఈ విధంగా ఈ కార్యక్రమాల్లో మేము పూర్తిగా సమన్విత జీవితంలో ఉన్నాము. ఇలా ఇక్కడ కాకినాడ సరౌండింగ్ అంతా కలిపి ఒక 70 మందికి పైగా ఉన్నారు. మా సిస్టర్స్ కూడా, బ్రదర్స్ కూడా ఉన్నారు. ఇదంతా కూడా కేవలం భగవంతుడు మనకేమి చెప్తున్నారు, అలాగే మనం అసలైన జీవిత విధానం ఏంటి అనేది అవగాహన ఇప్పుడు మీకు ఇంకా దీని గురించి విపులంగా ఇంకా సిస్టర్స్ ఉన్నారు, తెలియజేస్తారు. సకారాత్మక పాజిటివ్ థింకింగ్ ఏ విధంగా అలవర్చుకోవాలి. మనం ఏమనుకుంటున్నామంటే మన జీవితంలో మనము అన్ని విషయాలలోనూ కూడా సక్సెస్ అవ్వాలి. కానీ మనందరి అభిప్రాయం ఏంటి? సఫలత పొందాలి, సంతోషకరమైనటువంటి జీవితాన్ని జీవించాలి. అయితే ఒకసారి మనం ఆలోచిస్తే సఫలత, సక్సెస్ అని ఎప్పుడు అనగలుగుతాం? ముందుగానే సంక్రాంతి శుభాకాంక్షలు. మీరు ఇప్పటివరకు కొంచెం సంస్థ పరిచయం విన్నారు. ఈ ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరి విశ్వవిద్యాలయం గత 90 సంవత్సరాలుగా యావత్ భారతదేశమే కాకుండా దేశ విదేశాలలో మానవులందరికీ వారి మనస్సుని ప్రశాంతంగా ఉంచుకోవడానికి, నైతిక విలువల్ని మేల్కొల్పడానికి ఈ సహజ రాజయోగము జ్ఞానాన్ని అందరికీ నేర్పించడం జరుగుతుంది. ఇప్పుడు మనం ఉన్నటువంటి ఈ రోజుల్లో మనందరూ ఏం కోరుకుంటున్నాము? ఎంత చదువున్నా, ఎంత ధనమున్నా అందరూ కోరుకునేది ఒకటి, మనసుకి కొంచెం రిలీఫ్ కావాలి, కొద్దిగా స్ట్రెస్ తగ్గాలి, కొంచెం ప్రశాంతంగా ఉండాలి అని అనుకుంటుంది. మరి శారీరక ఆరోగ్యం కోసం మనం ఏం చేస్తున్నాము? ఇప్పుడు ఫోన్ వచ్చిన తర్వాత, సోషల్ మీడియా, ఈ నెట్వర్క్ అంతా పెరిగిన తర్వాత కొన్ని విషయాలు కొందరు మంచిగా నేర్చుకుంటున్నారు, కొందరు ఎక్కువగానే చెడ్డ విషయాల్లోని వెళ్ళిపోతున్నారు. ఆరోగ్యం పట్ల కూడా చాలా మందికి అవగాహన వచ్చింది. ఎలాంటి ఆహారం తినాలి, ఎలాంటి ఆహారం తినకూడదు, ఎలాగ ప్రాణాయామం చేయాలి, ఆసనాలు వేయాలి, వాకింగ్ చేయాలని శారీరక ఆరోగ్యం పైన కొంచెం అటెన్షన్ పెడుతున్నారు. అలాగే మానసిక ఆరోగ్యాన్ని మంచిగా ఉంచుకోవడానికి ఏమి శ్రద్ధ పెడుతున్నారు? శారీరక ఆరోగ్యం ఒక్కటే సరిపోదు కదా, మానసిక ఆరోగ్యం కూడా మంచిగా ఉండాలి.